మేడం మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, ఎలా ఉంది పి గన్నవరం నియోజకవర్గం? ఎవరు గెలిచే అవకాశం ఉంది? గిడి సత్యనారాయణ గారు అండి. ఎట్లా, ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నారు? ఏ విధంగా అంటే ఆయన 35,000 మెజారిటీతో నగ్గుతారండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మరి వారికి ఏ మేరకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? వారికి వారు వన్ సైడ్ అయిపోద్దండి. సింగిల్ సీట్ మొత్తం మాకే వస్తుందండి. వాళ్ళకి ఎలాంటి ఓటింగ్స్ కూడా ఉండవు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలన్నీ కూడా మన గిడి సత్యనారాయణ గారు ఫాలో అవుతున్నారు. సో అలాగే మేము కూడా ఇంటింటికి పెన్షన్ ఇప్పిస్తాం, అలాగే ఉపాధి కల్పిస్తామంటున్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గిడి సత్యనారాయణ గారు నిలబెట్టడం జరిగింది. సో మా ఓటింగ్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా గిడి సత్యనారాయణ గారికి వేస్తారు. ప్రతి దళిత కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు వీర మహిళలు కూడా చాలా బాగా తిరుగుతున్నామండి. మా దాంట్లో ఉన్న వీర మహిళల్లాగా కానీ తెలుగు మహిళల్లా కానీ అటువైపు ఎవరైనా ఉన్నారేమో చూడండి, అందులోనే తెలుస్తుంది ఎక్కడ ఎక్కువగా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారంటే మన జనసేనలోనే ఎక్కువగా ఉన్నారు. సో దాంట్లోనే మనం చూడొచ్చండి ఎస్పెషల్గా. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన గిడి సత్యనారాయణ గారిని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. మన గన్నవరం అడ్డ, జనసేన గడ్డ, జై జనసేన. మేడం మీ పేరు? నా పేరు స్వాతి అండి. స్వాతి గారు, ఎలాగ ఉంది పి గన్నవరం నియోజకవర్గం? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? 100% గిడ్డి సత్యనారాయణ గారే గెలుస్తారండి, నో డౌట్. ఎందుకంటే మేము ఇంటింటికి చాలా కష్టపడి ఎండలో తిరుగుతూ చాలా ఆశతో తిరుగుతున్నామండి. వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే గిడ్డి సత్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి అండి. మేము ఎన్ని రోజులు ఆయనతో ట్రావెల్ చేసామంటే ఆయన మంచితనం కేవలం అందరూ తెలుసుకోవాలండి. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయన జాబ్ కూడా వదులుకుని ఆయన స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేయాలని ఆయన ఇక్కడికి వచ్చి కష్టపడి తిరుగుతున్నారండి. ఆయన మంచితనం ఎటువంటిదంటే పేదలకి, నిరుపేదలకి ఆయన సర్వీస్లో ఉండగా కూడా చాలా సేవలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారండి. ఆయనకి 100% గెలుస్తారండి, అందులో నో డౌట్ అండి. సో ఇక్కడ ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఆయన ఏమన్నా ఓట్ బ్యాంక్ చీల్చే పరిస్థితి ఉందా తెలుగుదేశం జనసేనకు సంబంధించి? ఏమండి చూడండి, ఫస్ట్ ఒకప్పుడు ఒక పార్టీలో పోటీ చేసి నెగ్గారు. ఆయన ఆ పార్టీ మారిపోయాడంటేనే అర్థం ఉంది. ఎందుకంటే అందులో ఏం చేయలేదు. చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారండి. ఎందుకంటే వరద బాధితులు లంక గ్రామాలు వరదలు వచ్చి చాలా మునిగిపోయి చాలా ఇబ్బందులే పడ్డారండి. ఆయన ఎటువంటి సేవలు చేయలేదు, ఎటువంటి పథకాలు కూడా అందించలేదండి. ఇవన్నీ ఫేక్ చెప్తున్నారు. ఆయన రావడం అనేది అయితే ఇంపాసిబుల్ అండి. గిడ్డి సత్యనారాయణ గారే గెలుస్తారు.